రష్యాకు చెందిన లియానా గూఢచర్య ఉపగ్రహ వ్యవస్థ ఇప్పుడు ఇరాన్కు కళ్లుగా మారింది. సముద్ర గర్భంలో ఉన్న అమెరికా విమాన వాహక నౌకలు, ఫైటర్ జెట్ల ఖచ్చితమైన స్థానాలను ఈ వ్యవస్థ పసిగట్టి ఇరాన్కు చేరవేస్తోంది. దీనికి తోడు 2022లో రష్యా ప్రయోగించిన ఇరాన్ ఉపగ్రహం కయ్యం 1 మీటరు స్పష్టతతో కూడిన చిత్రాలను అందిస్తూ టెహ్రాన్ క్షిపణి దాడులకు మార్గదర్శిగా నిలుస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య ఆయుధాల మార్పిడి వేగవంతమైంది. ఇరాన్ తన ప్రసిద్ధ షాహిద్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, మందుగుండు సామాగ్రిని రష్యాకు సరఫరా చేసింది. దానికి బదులుగా రష్యా నుంచి గగనతల రక్షణ వ్యవస్థలు, హెలికాప్టర్లు, నిపుణుల సలహాలను ఇరాన్ పొందుతోంది. ముఖ్యంగా షాహిద్ డ్రోన్లను రష్యా మరింత ఆధునీకరించి తిరిగి ఇరాన్కు అందించడం గమనార్హం. ఏఐ మాడ్యూల్స్, డ్రోన్లలో కృత్రిమ మేధస్సును అమర్చడం, యాంటీ జామింగ్ కవచం. రష్యా తయారీ కామెట్ బి నావిగేషన్ మాడ్యూల్ వల్ల ప్రత్యర్థులు ఈ డ్రోన్లను స్తంభింపచేయడం అసాధ్యంగా మారుతోంది. వ్యూహాత్మక దాడులు, శత్రువుల క్షిపణులు వృధా చేసేందుకు రష్యా నేర్పిన డమ్మీ డ్రోన్ల ఎత్తుగడను ఇరాన్ ఇప్పుడు సమర్థవంతంగా వాడుతోంది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైతే రష్యాకు 2 విధాలా లాభం చేకూరుతుంది. మొదటిది, గల్ఫ్ పోరు వల్ల చమురు ధరలు పెరిగి రష్యా ఖజానా నిండుతుంది. రెండోది, అమెరికా దృష్టి ఉక్రెయిన్ నుంచి పశ్చిమాసియాకు మళ్లడం వల్ల రష్యాకు ఉక్రెయిన్ యుద్ధంలో పట్టు లభిస్తుంది.